టాలీవుడ్ చూపు సడన్ గా వారసుల మీద వాలుతోంది. గౌతమ్ ఘట్టమనేని షార్ట్ ఫిలిం వైరల్ కావడం, ఫ్యామిలీతో పాటు ఢిల్లీకి వెళ్లిన మోక్షజ్ఞ, తండ్రితో తరచుగా కనిపిస్తున్న అకిరానందన్, ఈ ముగ్గురి మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు అభిమానులు. మరి ఈ ముగ్గురి అరంగేట్రం ఎప్పుడుండబోతుంది? అసలు విషయం ఏంటి? ఫారెన్లో చదువుకుంటున్న మహేష్ వారసుడు గౌతమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. దానికి కారణం ఆయన నటించిన షార్ట్ ఫిలిం. ఇండియన్ అబ్బాయి, పాకిస్తాన్ అమ్మాయి మధ్య జరిగే షార్ట్ ఫిలిం కావడంతో ఇన్స్టెంట్ గా వైరల్ అవుతోంది. అవకాశం వచ్చిన ప్రతిసారి గౌతమ్ సినిమా ఎంట్రీ గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు ఫ్యాన్స్. ఇంకా టైం ఉందని అంటున్నారు పేరెంట్స్. బట్ ఇలాంటివి రిలీజ్ అయినప్పుడు మాత్రం ఎప్పుడో సడన్ గా ఎంట్రీ ఇవ్వడం గ్యారంటీ అనే మాటలు వినిపిస్తున్నాయి. అకిరానందన్ ఎంట్రీపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అకీరాకు సినిమా ఎంట్రీ ఇష్టం లేదనే మాటలు వినిపిస్తున్నా, సేనాని తనయుడు సినీ ఎంట్రీ కోసం మాత్రం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు జన సైనికులు. మరోవైపు నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అందుకున్న సమయంలో మోక్షజ్ఞ పిక్స్ చూసి మురిసిపోతున్నారు ఫ్యాన్స్. ఈ ఏడాదైనా ముహూర్తానికి కొబ్బరికాయ కొట్టమని రిక్వెస్ట్లు పంపుతున్నారు.